వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ తెలంగాణ రియల్ ఎస్టేట్ ఆశించిన స్థాయిలోనే ఉందన్న ఉప ముఖ్యమంత్రి. పర్యావరణ పరిరక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న బడిన బట్టి ప్రపంచానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వ్యాఖ్య. శ్రేష్ఠ షణ్ముఖ ఆలయ యాత్ర పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్. దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన, 6 సుప్రసిద్ధ ఆలయ సందర్శన. తిరుత్తని ఆలయ సందర్శనతో పూర్తయిన పవన్ యాత్ర. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరిస్తున్నట్టు చెప్పిన బాలయ్య. ఏపీలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని వెల్లడి. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటున్నారన్న బాలకృష్ణ. రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతుల విత్తనాలు, ఎరువుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం. మోదీని తిడితే ఏమవుతుందో కేసీఆర్ కు తెలిసింది, త్వరలో రేవంత్ కు కూడా తెలుస్తుందని హెచ్చరిక. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అమరావతిలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ అహింసా సిద్ధాంతాలను పాటించి మత మార్పిడులపై బ్రిటిష్ కాలంలోనే పోరాడారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మహాత్మా గాంధీ కంటే ముందే అహింసా మార్గంలో నడిచిన వ్యక్తి సేవాలాల్ అని తెలిపారు. గిరిజనుల వెనుకబాటు తత్వాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సేవాలాల్ మార్గంలో ప్రయాణిస్తే సమాజం ముందుకు సాగుతుందని సీఎం పిలుపునిచ్చారు. మహానుభావులు పుట్టిన ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే, ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తాండాలో రామావత్ గోత్రంలో భీమా నాయక్, ధర్మణిమాత దంపతులకి సేవాలాల్ గారు జన్మించడం, అది కూడా 1739వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున జన్మించారు. అప్పటికి ఎగ్జాక్ట్గా 286 సంవత్సరాలు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన, ఒక పేద కుటుంబంలో పుట్టిన, ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు, వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇది ఒక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఆయన చూస్తే జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలుగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలు నేర్చుకుని బంజారాలకు ఎనలేని సేవలు అందించాడు. మూఢనమ్మకాల్ని పోగొట్టడం కోసం ఈరోజు మనం మాట్లాడడం కాదు, ఆ రోజుట్లో 300 సంవత్సరాల కంటే ముందు ఇంకా ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేటివి. ఆ మూఢనమ్మకాల్ని రూపుమాపడం కోసం ఆయన జీవితాంతం పనిచేశారు. సమస్త జీవకోటికి తల్లి అయిన అమ్మ భవానిని పూజించాలని, కానీ ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారాలకు చెప్పాడు. బాధ్యతగా మనం చేయాలి, ఆటోమేటిక్గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్గా ప్రతిఫలాలు వస్తాయి. ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది, మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని, అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు. మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు. దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు.
ఇంకొక పక్కన చూస్తే ఆ రోజుట్లోనే బ్రిటిష్ అధికారులు అన్యమత పాలకులు బంజారాలను కూడా ఇబ్బందులు పెడుతూ మతాల్ని మార్చమని కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఆయన చాలా దృఢంగా సంకల్పం చేసి ముందుకు పోయేవారు. అందుకే హైదరాబాద్ లో ఐజీబీసీ ఆధ్వర్యంలో గ్రీన్ తెలంగాణ సమ్మిట్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీని నెట్రోజిన్ సిటీగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ప్రపంచానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి అన్ని వర్గాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఐజీబీసీతో ఎంఓయూ కుదుర్చుకున్నామని వివరించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ అంకిత భావం చాటుకున్నామని బట్టి అన్నారు. ఈ సమ్మిట్ ద్వారా గ్రీన్ ఇన్నోవేషన్లపై అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చినప్పుడు తప్పనిసరిగా వస్తాము. మీరు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా మీరందరూ చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం కోసమే నేను వస్తానని చెప్పి ఈరోజు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడతాను. అట్లాగే ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడినటువంటి మా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీజీఐఏఎస్సి శ్రీ ఆనంద్ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐజీబీసీ, నా ఎదురుగా కూర్చున్నటువంటి మిత్రులు, కార్యక్రమంలో పాల్పంచుకోవటానికి ఇక్కడ విచ్చేసినటువంటి అనేక రంగాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ, దానిని నెట్ జీరో సిటీగా చేయటం కోసం ఇప్పుడే ఎంఓయూ చేసి మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కూడా ఒక సందేశాన్ని ఇక్కడ నుంచి పంపిస్తా ఉన్నాం. ఈ ఎంఓయూ ద్వారా మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని తయారు చేయబోతున్నాం. దానికి మా అంకిత భావం ఇది అని చెప్పడం కోసం ఇక్కడ ఎంఓయూ చేసి మీ అందరి సమక్షంలో జరిగినటువంటి ఈ సంఘటన కూడా అభినందిస్తా ఉన్నాను. అట్లాగే మీ అందరి ముందు 1000 ప్రాజెక్ట్స్ గ్రీన్ సంబంధించి ఈరోజు మనం ఆవిష్కరింప చేసుకున్నాం. వారు అంటా ఉన్నారు, చాలా మీరు సబ్సిడీస్ ఇచ్చుంటే ఇంకెక్కువ చేసేవాళ్ళం, ఇవ్వకుండా కూడా మేము ఇన్ని సాధించామని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. సరే, తెలంగాణ is a young state, but it's a very rising state. చాలా ఫాస్ట్గా రైజ్ అవుతున్నటువంటి స్టేట్. సో ఈ యంగ్ స్టేట్లో ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అరగల్ కొండల్లో కొలువైన ఆరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూలమాలలు, శాలువాతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట తనయుడు అఖిలానందన్ తదితరులు ఉన్నారు. எல்லாருக்கும் வணக்கம். இது வந்து 5வது முருகன் டெம்பிள் விசிட் பண்ணுறோம். இல்லை 5வது 6வது திருத்தணி போகிறோம். இல்லை இது 6, நீங்கள் போகிறது 6. நான் போகிறது 6. இது 6வது படை. இது 6வது. கீழே இறக்குப்பா, கொஞ்சம் கீழே இருக்கு. ஒரு 4 வருஷமாக இங்கே எல்லாம் ஆறாவது சுப்பிரமணியர் கோயில் பார்க்கணும் ரொம்ப ஆசையாக இருந்தது. ஃபைனலாக இன்றைக்கி கடவுள் அனுமதி கொடுத்துட்டாங்க. எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. இது வந்து
சும்மா நான் வந்து கடவுள்கிட்ட வேண்டிக்கிட்டு எல்லாரும் நாட்டுக்கு எல்லாரும் நடக்கட்டும், பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும், தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும், அதுதான் என்னோட ப்ரேயர்ஸ். தமிழக மக்கள் எப்படி தமிழக மக்கள் எப்படி உங்களுக்கு உபசரிச்சாங்க? 6 மணி வீடு போனீங்களே, இந்த மாதிரி எல்லாரும் ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க எங்கே போனாலும் சரி. ஸோ ஒரு 8-10 வருஷமாக 10 வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன். ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும். ஸோ அது கண்டினியூ ஆயிடுச்சு. அதுக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமாக. கோயில் வளர்ச்சி இல்லை, நான் என்ன நினைக்கிறேன்னா, ஆனந்த் ஃப்ரெண்ட் நண்பர் ஆனந்த் சார் ஒரு டிடிடி போர்டு மெம்பர். ஸோ நான் ஒரு இந்த 6 முருகன் கோயிலுக்கு நான் என்ன பண்ணணும்னு நான் யோசிக்கிறேன். என்னென்ன டெவலப்மெண்ட் பழனிக்கு என்ன பழனிலேருந்து கேட்டிருக்காங்க. பழனியில் வந்து டைரெக்டாக ஒரு திருப்பதிக்கு ஒரு பஸ்ஸு நிறுத்திட்டாங்க கரோனா அப்புறம்னு. அதை நான் திருப்பி ஆரம்பிக்கிறதுக்கு ரெடியாக இருந்தது. ఆరంభించేందుకు నా ఫోన్ పంటనైతే నల్గొండలో బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో ఇచ్చిన హామీని ఇంకా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పై ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, అభివృద్ధి వెనక్కిపోతోందన్నారు. 6 డిఏలు ఉంటే ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. చాలా మంది మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరే ఇవ్వండి అని పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, సర్టిఫికెట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, అనేక రకాల వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుమారు 8,000 కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఈ సంవత్సరం లెక్క పెట్టాలి. అంతేకాకుండా ఏరియర్స్, ఫీజు ఏరియర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్స్ కూడా మరి ఈరోజు రియంబర్స్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యారంగ వ్యవస్థ ఏంటంటే గురుకుల విద్యాలయాలు విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. వాళ్ళు తినేటువంటి ఆహారము పాయిజన్ అవుతా ఉంది. వందల మంది విద్యార్థులు ఈరోజు మరి ఫుడ్ పాయిజన్ కారణంగా హాస్పిటల్లో చేరాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యారంగ వ్యవస్థ ఉంది. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి కాదని, అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మద్దతు ధర లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దానికి సంబంధించి రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు భరోసా కేంద్రాలను క్లబ్ చేస్తున్నాం, క్లస్టర్ వైజ్ వాటిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పంటే దాని ఉద్దేశం చెప్పకనే చెప్తున్నది రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం అనేటువంటిది. ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. సులభతరంగా ఆ రోజు రైతులకు సంబంధించి ఈ ధాన్యాన్ని కానీ ఉన్నటువంటి పంటలను కానీ సేకరించేటువంటి ప్రక్రియ ఉండేది. ఈరోజు ఉదాహరణకి నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్ ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి.
బహుశా రాబోయేటువంటి రోజుల్లో అవి కాస్త ఉధృతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది. దాదాపుగా మనం 850 కేజీలని పుట్టి అని పిలుస్తాం. నెల్లూరులో పుట్టి లెక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు. అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా 4 పుట్లు దిగుబడి వచ్చేటువంటిది 4.5 కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి. అటువంటిది 2.5 పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం. అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు చేరుకున్నారు. గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పుట్టి ధాన్యం నెల్లూరులో 25,000 రూపాయలు అమ్మదు. 25,000 రూపాయలు గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే 15,000 నుంచి 16,000 రూపాయలకు అమ్ముతుంది. అంటే దాదాపుగా రైతుకి సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి 4 పుట్లు లెక్కేసుకుంటే గతంలో 1.5 పుట్టి ధాన్యం పోయింది. అంటే దాదాపుగా 1,00,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఎకరా మీద వస్తే ఈరోజు రైతుకి 40,000 రూపాయలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత దారుణంగా రైతు ఈ ధాన్యానికి సంబంధించి ఒక్క నెల్లూరు జిల్లాలోనే నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. దాని మీద సమీక్షలు ఏం జరగలేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంశీ భార్య తన భర్తకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తపై మానసికంగా టార్చర్ జరుగుతోందని తెలిపారు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ధైర్యం ఇచ్చారని పేర్కొన్నారు. వచ్చే వారం వంశీని కలుస్తానని జగన్ తెలిపారని ఆమె వెల్లడించారు. భర్త భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ 20,000 కోసం ఆ కంప్లైనెంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము ఎక్స్టార్షన్ చేసాము అని పెట్టారు. అది ఎంతవరకు నమ్మసక్యం అనేది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ 20,000 కోసం అలా ఆ కేసు చాలా ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము 20,000 కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్తో ఫ్యాబ్రికేట్ చేసేస్తూ ఉన్నారు. అండ్ మనము ఇక్కడ పోలీస్ థ్రెట్ ఉంది, ఫిజికల్ థ్రెట్ ఉంది, అవన్నీ మనం చెప్పాము. ఇక్కడ వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 అవర్స్ ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా హైదరాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీల రిజర్వేషన్లు 51% నుంచి 46% తగ్గించారని ఆరోపించారు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. పైరవీలు, నకిలీ పత్రాలు లేకుండా కేంద్రం ఉద్యోగాలు అందజేస్తోందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. బీసీ వర్గాలను బలహీనపరిచే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీసీలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడంలో బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమం కోసం మరిన్ని ప్రణాళికలు తీసుకొస్తామని బండి సంజయ్ తెలిపారు. ఎక్కడ పేపర్ లీకేజ్ లేకుండా, ఎక్కడ దొంగ నోటిఫికేషన్ లేకుండా 9,25,000 మందికి సంవత్సరం లోపల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. అది వీటి మీద చర్చ జరుగుతుంది వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా. ఈ చర్చను పక్క పెట్టి కొత్త చర్చ తీసుకొచ్చారు. సరే, అదే చర్చ మీద మీరు సిద్ధమా ఎన్నికలు పోటీ చేయడానికి? అరే, బీసీ కులగణన అంటారు. కేసీఆర్ సర్కార్లో 51% అదే తక్కువ. ఇప్పుడు మీ సర్కార్లోనేమో 46% పెట్టి 10% ముస్లింలు కలుపుతారు. మళ్ళీ అంటే బీసీలో చేసే పుట్ట కొడతారు మీ ఏదైనా. మీ జాగిరి అనుకుంటారు ఏది తెలంగాణ రాష్ట్రం? ఎవరి జాతి ఏందో చర్చ జరగాలి. ఎట్లా ఒప్పుకుంటాం బీసీలను ముస్లింలను? మీరు కేంద్రానికి మీరు పంపిన మీరు ఏదో అనుకుంటున్నారు, కేంద్రం మీద నెట్టి బీసీలను మొత్తం మభ్య పెడదాం, వాళ్ళని రెచ్చగొడదాం, కేంద్రం మీద బీసీలు అందరూ క్లియర్ చేస్తాం. మేము క్లియర్గా ఉన్నాం. మేము 10% ఉన్నటువంటి ముస్లింలను బీసీలో కలిపితే కేంద్రము అస్సలే ఒప్పుకోదు. అప్పుడు ఒప్పుకోలే, ఇప్పుడు ఒప్పుకో. మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తాం. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కుల్లా చెప్తున్నాను నేను. 80% వ్యతిరేకిస్తాం.
అది తెలిసి కూడా మన కేంద్రాన్ని ఒప్పిస్తాం, మోడీ గారిని కలుస్తాం. తీసేయండి మీరు 10% ముస్లిం తీసేసి పంపండి, జాబితా పంపండి. చలో మేము ఒప్పిస్తాం. 51% తీసుకొచ్చి 40% చేసారు. మీరు బీసీలో మోసం చేసారు. 10% ముస్లింలు కలిపి బీసీ రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళకు బీసీలకు ఇచ్చిన ఉద్యోగాలు పోతాయి. బీసీలకు ఇచ్చేటువంటి ఉపాధి పోతుంది, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ దెబ్బతింటుంది, విద్యా అవకాశాలు దెబ్బతింటారు, స్కాలర్షిప్లు దెబ్బతింటారు, మీరు ఇచ్చే బడ్జెట్లో కోత పడుతుంది. వాళ్ళకి ఆల్రెడీ మైనార్టీ పేరు మీద లబ్ధి జరుగుతుంది వాళ్ళకు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మోదీ బీసీ కాదన్న వ్యాఖ్యలు అనుచితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి పోయే కాలమా? మోదీ కులాలకు అతీతం, దేశ ప్రజలే ఆయన కుటుంబం. మోదీపై దూషణలు ధర్మంతో మరియు ప్రజలతో విరోధం చేస్తున్నట్లే. మోదీని తిడితే ఏమవుతుందో కేసీఆర్ కు తెలిసిందే, త్వరలో రేవంత్ కు కూడా తెలుస్తుందని హెచ్చరించారు. ఆ సేతు హిమచలం అన్నట్టుగా మోడీ గారిని విశ్వసించని, మోడీ గారిని ప్రేమించని మనిషి ఉన్నాడు ఇలా దేశంలో. మోడీ గారు అనేక సందర్భాల్లో పేదరికం చవిచూసిన వాడిని, పేదల జీవితాన్ని చదువుకున్న వాడిని నేను. నాకు పిహెచ్డీ లేకపోవచ్చు కానీ ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్ళు, ప్రజల దుఃఖం, ప్రజల బాధ చదువుకున్నటువంటి డాక్టరేట్ నేను. ఈ దేశంలో ఏ అంబేద్కర్ గారు అయితే ప్రపంచంలోనే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిండ్రో, ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల, అన్ని జాతుల ప్రజల అవసరాన్ని తీర్చేదిగా, ఆకలి తీర్చేదిగా ఉండాలని చెప్పిండు అంబేద్కర్. ఇవాళ ఆయన రాసిన రాతకు ఇవాళ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతికి సరిగ్గా సరిపోతుంది. మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండి కూడా కనీసం టాయిలెట్ లేకుండా, మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు. సరే ఏం కాలం నీకు పోయే కాలం ఇది ఏమన్నా? గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో, ఒక ఎస్సీలకో, ఒక ఎస్టీలకో, ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు. భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు. నిన్ననే చూసినాం, నిన్న ఇవాళ అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇలా దక్కించుకున్న దేశం మన దేశము. ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ఒక గౌరవాన్ని పెంచిన నాయకుడు. భారత గడ్డ బిడ్డ, భారత జాతి బిడ్డ అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, ఇవాళ జర్మనీలో ఉన్న ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి తెచ్చిన మోడీ గారిని పట్టుకొని ఇవాళ మీరు కూట్ల రాయి తేలినోడు ఏట రాయి తీసినట్టుగా ఇక్కడ నువ్వు పాలించే సత్తా లేక, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు. కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి వెళ్ళినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు. సూర్యుని మీద ఉమ్మేస్తుంది ఏమవుతుందో మీకు తెలుసు. ఇవాళ అందుకనే అలాంటి జాతికి వెళ్తునిచ్చే, దేశ ప్రజల ఆత్మగౌరవం పెంచే, భారత ప్రజల సమస్యలు పరిష్కరించే, ఇలా స్వార్థం లేకుండా దేశ ప్రజలే 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి దేశం కోసం అంకితమైనటువంటి మోడీ గారి గురించి ఇవాళ ఇట్లాంటి చిల్లర మాటలు, ఇలాంటి చిన్న కురుస మాటలు మాట్లాడి గతంలో వాళ్ళకి ఏం తమను గెలిపిస్తే RRR సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బాధితులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించకపోవడం దారుణమని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరగనున్న బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత మార్గ మధ్యలో మునుగోడు నియోజకవర్గంలోని చోటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో
ఈసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ మార్గం మధ్యలో మరి మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలంలో మా నాయకులను అందరినీ కూడా కలవడానికి ఆగడం జరిగింది. ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల్ సమస్యనే లేకుండా చేస్తా, నేను మమ్మల్ని గెలిపించండి, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపుల్ మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పింది. కానీ గెలిచి 14 నెలలు అవుతున్న ట్రిపుల్ సంబంధించినటువంటి బాధితులకు ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు 2000 మంది పైచిలుకుతో కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అనేది కారణం. మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ట్రిపుల్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి, అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంలో. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా నిలబడి పోరాటం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. అభం శుభం తెలియని చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారికి అండగా ఉండటం తమ కర్తవ్యమని చెప్పారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని తుళ్లూరులో అతి త్వరలో ఆసుపత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు, మన యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. బాల్యం అనేది ఒక వరం. నేను అన్నట్టు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు, ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయం, ఎన్నో గొప్ప గొప్ప కళలు కనాల్సిన సమయం, ఇలా ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవాల్సిన బాల్యంలో క్యాన్సర్ అనే ఈ మహమ్మారితో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. వారి ధైర్యం మనకు నిజమైన ప్రతిఘటన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆ స్ఫూర్తికి ప్రతీకగా ఈరోజు మనం అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం. కానీ క్యాన్సర్ని ఎదుర్కోవడంలో వారి ధైర్యం ఒకటి సరిపోదు. ఎంతోమంది క్యాన్సర్ చిన్నారుల ఆశలను కార్యరూపంలోకి తేవాలి అంటే, వాళ్ళ బాల్యాన్ని మరియు భవిష్యత్తుని, వారి కళలను నిజం చేయాలి అంటే మనం అందరం ఒకటవ్వాలి, చేయూతనివ్వాలి. అభశుభం తెలియని పిల్లలు ఈ మహమ్మారి బారిన పడడం చాలా బాధకరం. ఈ మహమ్మారితో వారు చేసే పోరాటంలో మనం వారికి అండగా ఉండడం మన కనీస కర్తవ్యం. అందులో భాగంగా మన ఆసుపత్రికి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమితతో సంబంధం లేకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి చికిత్స అందించాలని నిర్ణయించడం జరిగింది. దానికి తోడుగా బసవతారకం చిల్డ్రన్ క్యాన్సర్ ఎయిడ్ అనే ఫండ్ని స్థాపించాం. మీ అందరి చేయూత మాకు చాలా విలువైంది. అది కేవలం ఆర్థికపరమైన సహాయం మాత్రమే కాకుండా మీలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడంలో మాకు తోడ్పడండి. ఎందుకంటే క్యాన్సర్ అవగాహన వల్ల సరైన సమయంలో వ్యాధి గుర్తించి మరియు సరైన సమయంలో చికిత్సను అందించడం, తద్వారా ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడడంలో ఇది సహాయపడుతుంది. అందరం కలిసి ముందుకు సాగుదాం, క్యాన్సర్పై ఈ పోరాటాన్ని సాగిద్దాం అని మరోసారి వాగ్దానం చేసుకుంటాం. రోగుల సంఖ్య పెరుగుతుంది, ఇన్సిడెన్సు, దానికోసం మరి ఆసుపత్రిని దీన్ని మనం ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ తుళ్ళూరు, అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కొత్త ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నాం అతి త్వరలో. మరి ఈ యొక్క ఆసుపత్రి యొక్క చేస్తున్న సేవలను గుర్తించి ఎలాగైతే దాతలు ఉన్నారో అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి, బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పారిశ్రామికవేత్తలకు అయితేనేమి, అందరికీ మా బోర్డు మెంబర్సు అందరూ కూడా డాక్టర్సు, అలాగే నాన్ మెడికల్. ఇతర రాష్ట్రాలతో పోలిస్తూ తెలంగాణ రియల్ ఎస్టేట్ ఆశించిన స్థాయిలోనే ఉందన్న ఉప ముఖ్యమంత్రి. పర్యావరణ పరిరక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న బడిన బట్టి ప్రపంచానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వ్యాఖ్య. శ్రేష్ఠ షణ్ముఖ ఆలయ యాత్ర పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్. దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన, 6 సుప్రసిద్ధ ఆలయాల సందర్శన. తిరుత్తని ఆలయ సందర్శనతో పూర్తయిన పవన్ యాత్ర. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరిస్తున్నట్టు చెప్పిన బాలయ్య. ఏపీలోని తుళ్లూరులో మరో 8 నెలల ఆసుపత్రిని ప్రారంభిస్తామని వెల్లడి. క్యాన్సర్ బాధితుల మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటున్నారన్న బాలకృష్ణ. రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతుల విత్తనాలు, ఎరువుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం. మోదీని తిడితే ఏమవుతుందో కేసీఆర్ కు తెలిసింది, త్వరలో రేవంత్ కు కూడా తెలుస్తుందని హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.